మొట్టమొదటగా మనకి ఇన్ని క్లాసులు, ఇంత అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మనం పడుకుని మన జ్ఞానేంద్రాలన్నీ పడుకుని ఉన్నాయి, అవన్నీ అసలు పడుకుని ఉన్నాయన్న విషయం కూడా తెలియని మనకి రేపు ఇవన్నీ పడుకున్నాయి, వాటిని అన్నిటినీ మీరు కళ్ళు తెరవనరా లేకుండా అని చెప్పిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం. ఈ రోజున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన సక్సెస్ అవటానికి కారణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ఇవాళ ఆయన పెట్టిన డిసెంబర్ 21 అనే డేటు ప్రపంచవ్యాప్తంగా మొన్న ధ్యాన దినంగా కూడా రావడానికి కారణం ఆ మహానుభావుడు ఒకటే. గుర్తుంచుకోండి మనందరం. ఆయన దేనివల్ల సక్సెస్ అయ్యాడు, దేనివల్ల వ్యాప్తి చెందింది ఇదంతా అంటే ఆయన పెట్టుకున్న ఆశయాల్ని ప్రేమించాడు. ఆయన అందరికీ అన్నం పెట్టండిరా అన్నదానాన్ని ప్రేమించాడు. ధ్యానం నేర్చుకోండి, ధ్యాన దానం చేయమని దాన్ని ప్రేమించాడు. పిరమిడ్లో ధ్యానం చేస్తే అనేకమైన శక్తి వస్తుంది, అన్ని చోట్ల పిరమిడ్లు కట్టడాన్ని ఈ పనిని ప్రేమించాడు. మనందరం కూడా అందరం నేర్చుకోవాలి. ఎవరు మనందరం కూడా ఆయన మనకు ఆశయాలుగా ఇచ్చిన పనుల్ని ప్రేమించాలి, మిగిలినన్నీ పక్కన పెట్టాలి. అది మాత్రం ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఈ రోజు నేను గొప్ప చెప్పడం కాదు, అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటి? సమయదానం. ఇప్పుడు ఇక్కడ ఉన్నవా వీళ్ళందరూ చూడండి. ఇప్పుడు ఆయన ఉన్నారు మరి శేషగిరిరావు గారు, వారం రోజులు ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, వారం రోజులు వచ్చి ఉంటానన్నాడు ఆయన. కారణం దేనికోసం? పత్రిజీ గారు పెట్టిన ఆశయాల్ని ప్రేమించి గురువు గారి మీద ఉన్న భక్తితో ఆయన వస్తానన్నాడు. ఇదే కావాలి. ఇప్పుడు రంగారావు గారు కానీ ఇక్కడ ఉండి సమయాన్ని ఇప్పుడు వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, చేయొచ్చు. సమయం కేటాయించడం చాలా గొప్పది. ఇక్కడ సమయం పేపర్ రంగారావు గారు అక్కడి నుంచి వచ్చి సమయం కేటాయించి పని చేస్తున్నారు. అలా భాస్కర్ రెడ్డి గారు అంతే. అక్కడ కానవా శ్రీనివాస్ గారు మరి సిమెంట్ ఇస్తారని ముందుకు వచ్చాడు ఆయన. అలాగే శరణి శ్రీనివాస్ గారు, మన ఈ కుమార్ గారు, అంటే నేను అందరూ మొత్తం అందరూ మన పిరమిడ్ మాస్టర్లు అందరూ. అదిగో అనంతలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పిరమిడ్ డబ్బా ఉండండి. స్వర్ణ గారు కూడా అదే ముందుకు వచ్చారు, మేము ఏదైనా చేస్తామని. కారణం మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ రోజున ఎందుకు వచ్చాం? ఎవరి మీద ప్రేమతో వచ్చాం మనం. మనకి జ్ఞానం ఇచ్చాడు, మన జీవితాన్ని మార్చాడు గురువు. ఎవరికి గురువు గుర్తుంటలేదా? ఆ గురువు కోసం ఈరోజు నేను చెప్తున్నాను. ఇది అంతా పత్రిజీదే, ఎవరిది కాదు. ఇది పత్రిజీని మనం దృష్టిలో పెట్టుకుని ఆయన్ని మనం మొదల్లో బుర్రలో పెట్టుకుని మనందరం కూడా ప్రతి ఓళ్ళు మీ లక్ష్యం ఒకటే, ఈ పిరమిడ్, ఈ ధ్యానం, ఈ అన్నదానం కోసం, ఆయన ఇచ్చిన ఆశయాల కోసం మనందరూ పనిచేయాలి. ఇక ట్రస్టీలు అంటే ఒక బాధ్యత. ఇందాక రెడ్డి గారు చెప్పారు, మరి మనందరం కూడా మీ అందరిది బాధ్యత లేదా? అందరూ కలిసి మీకు లక్ష్యం, నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడా, ఇంత జీవితాలు మార్చాడా, ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా జీవించే వాళ్ళని మనల్ని ఎంత అద్భుతమైన జీవితానికి మనకి నేర్పాడే, ఆయన కోసం ఏం చెయ్యాలి మనం అన్న ఉద్దేశంతో మనందరం కూడా, నేను కూడా అదే చెప్తున్నాను, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మాది దేవాలయం వర్మ నా పేరు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ మహానుభావుడు ఇచ్చిన గొప్ప జీవితానికి రుణం తీర్చుకోవాలంటే ఈ రోజున అద్భుతమైన మరి పిరమిడ్ ట్రస్ట్ వారు అందరూ ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నదానానికి మొట్టమొదటిగా చూడండి, అన్నదానానికి ఆయన ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు పాలబోడు. ఆయన ముందు మానేసేవాడు భోజనం, అందరూ తిన్నాక తినేవాడు. ఆయనకి తెలుసు విలువ. అలాంటి మహానుభావుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన కోసమే మనం పనిచేయాలని మన మిత్రులు మీ అందరినీ ట్రస్ట్ సభ్యులు కూడా అదే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మరి అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని రెండోది వద్దు, ఇది ఓన్లీ పత్రిజీ మిషన్ అంతే, పత్రిజీ కుటుంబం, ఎవరికి ఇంకో రెండో ఛాన్స్ లేదు. అంచేత అందరూ కూడా ఆయన ఆశయాల్ని ప్రేమించి ఈ పిరమిడ్ కోసం, మన అన్నదానాలకి, ఆ ప్రాజెక్టుల కోసం మరి మనం పాటుపడాలని, మనందరం ముందుండి ప్రతి ఓడు లక్ష్యంగా తీసుకోవాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ.